హాయ్ ఫ్రెండ్స్, నేను నరహరి. వెల్కమ్ బ్యాక్ టు నరహరి థాట్స్. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇండియాలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చుకునే విధానం. ఈ పథకాన్ని 2018 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఈ పథకాన్ని కొట్టివేసింది. అలాగే ఎలక్టోరల్ బాండ్స్లని జారీ చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐని ఆదేశించింది. తక్షణమే ఈ బాండ్ల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. ఇది సమాచార హక్కు చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఎలక్టోరల్ బాండ్లు వడ్డీ రహిత బాండ్లు లేదా మనీ సాధనంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోని కంపెనీలు మరియు వ్యక్తులు ఎస్బీఐ యొక్క ప్రముఖ శాఖల నుండి ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్లని 1000, 10,000, 1,00,000, 10 లక్షలు అలాగే కోటి విలువ చేసు ఎలక్టోరల్ బాండ్లను ఎస్బీఐ విక్రయిస్తుంది. భారతదేశంలో నమోదైన ఏ భారతీయ పౌరుడైన సంస్థ అయినా ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ నిబంధనలను పూర్తి చేసిన తర్వాత ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్లని రాజకీయ పార్టీకి లేదా రాజకీయ పార్టీ అభ్యర్థికి విరాళంగా ఇవ్వవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్లని అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వలేదు. కేవలం పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 29 క్లాజ్ ఏ ప్రకారం ఇటీవల లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓట్లను పొంది ఉన్న రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్ ద్వారా చందాలు ఇవ్వవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్ని 15 రోజుల్లో క్యాష్ చేసుకోవాలి. 15 రోజుల్లో క్యాష్ చేసుకునే సమయంలో దాత కానీ లేదా స్వీకరించే రాజకీయ పార్టీ కానీ ఎలక్టోరల్ బాండ్ మొత్తాన్ని పొందలేరు. ఈ మొత్తం ప్రధానమంత్రి సహాయ నిధికి చేరుతుంది. ఈ ఎలక్టోరల్ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో కేవలం 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే లోక్సభ ఎన్నికల సమయంలో ఈ ఎలక్టోరల్ బాండ్లు అనేవి 30 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ యొక్క నివేదిక ప్రకారం ఎస్బీఐ 14,363 ఎలక్టోరల్ బాండ్లు విక్రయించింది. వీటి విలువ 7,380.68 కోట్లుగా ఉన్నాయి. అలాగే 2019 మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఎలక్టోరల్ బాండ్లు 49.75% కొనుగోలు చేయడం జరిగింది. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 3,441.38 కోట్లు ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా జాతీయ పార్టీలు పొందాయి. ఇందులో మొదటి స్థానంలో బీజేపీ 2,555 కోట్లు ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించింది. అలాగే రెండవ స్థానంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ 317 కోట్లతో రెండో స్థానంలో ఉంది. రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు అందించిన టాప్ 10 కంపెనీలు. మొదటి స్థానంలో ఫ్యూచర్ గేమింగ్ హోటల్ సర్వీసెస్ 1,368 కోట్లు ఈ రాజకీయ పార్టీలకు విరాళంగా అందించింది. రెండవ స్థానంలో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 966 కోట్లు రాజకీయ పార్టీలకు విరాళంగా ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందించింది. ఈ కంపెనీలు ప్రధానంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళంగా ఇచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళం పేరుతో ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎందుకు ఇస్తున్నారు? వీరు ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు లాభాలు ఆశిస్తున్నారని అర్థం. అధికార పార్టీ కానీ అధికార ప్రభుత్వం కానీ ఈ ప్రైవేటు సంస్థల చేతుల్లో కీలుబొమ్మలుగా తప్పకుండా మారుతాయి.
తర్వాత వచ్చే ప్రభుత్వాన్నైనా ప్రజాస్వామ్యంలో పారదర్శకతతో పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.